హలో ఎవ్రీవన్. ఏంటి వీడు లాస్ట్ వీక్ బోల్డ్ సినిమా రిలీజ్ అయితే వాటిలో రెండింటికి మాత్రమే రివ్యూలు పెట్టి ఊరుకున్నాడేంటి అని మీకు సందేహం కలిగిందా? యాక్చువల్గా జరిగింది ఏంటంటే, మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ మూవీస్ చూశాక నా హెల్త్ పాడైంది. అంటే ఆ సినిమాల వల్లనే కాదు సుమా, అదే టైంకి అనుకోకుండా ఫీవర్ వచ్చింది అండ్ ఆ మూవీస్ వల్ల హెడ్ ఏక్ కూడా తగులుకుంది. దెబ్బకు ఒక 4 రోజులు మంచాన్ని పడి లేచి ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాను అనమాట. వీలైతే వీక్లో మిస్ అయిన మూవీస్లో కొన్నిటికైనా రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. నో కమింగ్ టు డిమోంటీ కాలనీ 2. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ నాకు చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ ఒక మాదిరిగా ఉందనిపించింది. ఓవరాల్గా మూవీ బాగానే ఉందనిపించింది. దానికి రీజన్, ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో చాలాసేపటి వరకు ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మధ్య ఉన్న కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అండ్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఆ కనెక్షన్స్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. పార్ట్ 1 యొక్క స్టోరీ 2015లో జరుగుతుంది. అరుళ్ నీది అండ్ ఫ్రెండ్స్ ట్రాక్కి సైమల్టేనియస్గా ప్రియా భవానీ శంకర్ ట్రాక్ కూడా నడుస్తుంది. వీళ్ళిద్దరికీ ఏ సంబంధం ఉండకపోయినా కొన్ని అనుకోని సంఘటనల వలన ఈ రెండు స్టోరీస్లకి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ ఈవెంట్స్ మొత్తాన్ని రాసుకున్న తీరు కానీ, వాటిని ప్రజెంట్ చేసిన తీరు కానీ ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గాను, క్యూరియాసిటీని మరింత పెంచే విధంగానూ ఉంటాయి. బేసిక్గా ఈ మూవీకి సంబంధించి ఏ ఒక్క విషయం గురించి ఒక స్థాయి దాటి మాట్లాడినా స్పాయిలర్స్ చెప్పేసినట్లు అయిపోతుంది. కాబట్టి మరీ డీటెయిల్డ్గా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడలేకపోతున్నా. ఫస్ట్ హాఫ్లో స్టోరీ మొత్తాన్ని సెటప్ చేశాక పార్ట్ 1 మాదిరిగానే ఒక క్రూషియల్ పాయింట్ దగ్గర ఇంటర్వల్ కార్డ్ పడుతుంది. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మాత్రం మూవీ కాస్త బోరింగ్గా మారుతుంది. ఎక్కడి నుంచి అయితే మూవీలో ఉన్న హర్రర్ ఎలిమెంట్స్ పీక్ చేరుతాయి అనుకుంటామో, ఆ మొత్తం పోర్షన్ చాలా ఫ్లాట్గా కొంచెం బోరింగ్గా సాగడం ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్. ఫైనల్గా ఈ మూవీ ఎండ్కి వచ్చేసరికి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయడం మానేసి మరికొన్ని కొత్త డౌట్లని, ప్రశ్నలని మన మైండ్లో పెట్టేస్తారు. అవన్నీ క్లారిఫై అవ్వాలంటే పార్ట్ 3 చూడాల్సిందే అని చెప్పకనే చెప్తారు. దీంతో ఒక అసంపూర్ణమైన కథనే చూసామనే ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా చూసుకుంటే, శామ్ సేస్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్లో వచ్చే హర్రర్ సీన్స్లో కొంచెం అరుపులు ఎక్కువైపోయి అనిపించింది. అండ్ ఆ పోర్షన్కి చేసిన విఎఫ్ఎక్స్ కూడా కొంచెం ప్యాచీగా అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఇది సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీనే అయినప్పటికీ కూడా ఈ మూవీలో సడన్గా వచ్చి భయపెట్టే జంప్ స్కేర్స్ కానీ, వికృతమైన విజువల్స్ కనిపిస్తే కళ్ళు మూసేసుకోవాలనిపించే సీన్లు కానీ ఉండవు. సో ఈ విషయాల కోసం కాకుండా హర్రర్ బ్యాక్డ్రాప్లో సాగే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూడాలి అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ పార్ట్ని చూడకపోయినా కూడా ఈ మూవీ స్టార్టింగ్లో ఫస్ట్ పార్ట్లో జరిగిన స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఈ మూవీ కోసం ఫస్ట్ పార్ట్ని చూడడం మ్యాండేటరీ ఏమీ కాదు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.